సో ఈ మధ్య కాలంలో అమ్మాయిలనే కాదు అబ్బాయిలనే కాదు నల్ల మచ్చలు అందరికీ వస్తున్నాయి. సో వీటికి గల రీజన్ ఏంటంటారు? స్కిన్ ప్రాబ్లం వస్తుంది అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది లివర్ పాడవుతుంది, అది సరిగా పని చేయట్లేదు. ఇదే ఎందుకంటే బ్లడ్లో ఎప్పుడైతే టాక్సిన్స్ పెరిగినాయో బయటికి వెళ్ళి చెత్త చెత్త తినేయటము, మందు తాగటం, సిగరెట్లు తాగటం. ఇప్పుడు అమ్మాయిలు కూడా తాగుతున్నారు మందు సిగరెట్లు. రోడ్డు మీద ఏది దొరికితే అది బిర్యానీల పాయింట్ కనపడితే ఆగిపోతారు. వెళ్ళి కూడా ఆగిపోయి బిర్యానీ పాయింట్ వైపు చూస్తారు. ఇలా ఉంది పరిస్థితి. ఈ బిర్యానీలు తినటం, పానీపూరీలు, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఇవి తీసుకునే వాళ్ళకి న్యూట్రిషన్ ఉండదు బాడీలో. బ్లడ్లో ఫ్యాట్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, బ్లడ్లో ఏదో చెత్త కెమికల్స్ అన్నీ వచ్చేస్తాయి, బ్లడ్ పాడైపోతుందిగా. ఎప్పుడైతే బ్లడ్ పాడవుతుందో లివర్ దాన్ని కాపాడి ఫిల్టర్ చేసి ఆ కెమికల్స్ అన్ని శరీరంలోంచి తగ్గించాల్సిన లివర్ కూడా ఫ్యాటీ లివర్ అయిపోతుంది. ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు దాని ఫంక్షన్ తగ్గుద్ది. అప్పుడు ఆటోమేటిక్గా అది వర్క్ చేసే విధానం తగ్గిపోయేసరికి బ్లడ్లో ఈ టాక్సిన్స్ పెరిగిపోయి ఇవన్నీ చర్మం మీదకి వస్తాయి. అవి మచ్చల రూపంలో వస్తాయి, మొట్యాల రూపంలో వస్తాయి, కొన్ని గుల్లలు, చెమట గుల్లలు లాగా వస్తాయి. కొంతమందికి ప్యాచెస్ వస్తాయి, చర్మ వ్యాధులు, ఫంగస్, సోరియాసిస్లు, ఇట్లాంటివన్నీ కూడా రావడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఉండే కెమికల్స్ రక్తంలో చేరి అవి చర్మాన్ని పాడు చేస్తాయి. కాబట్టి లివర్ పర్ఫెక్ట్గా పనిచేసే విధంగా మెడిసిన్ వాడుకుంటే, బ్లడ్ ప్యూరిఫై చేసుకుంటే ఈ సమస్యలు తగ్గుతాయి. అసలు లివర్ పర్ఫెక్ట్ పనిచేయాలంటే ఆయుర్వేదం ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ మెడిసిన్స్ ఉన్నాయి, టానిక్ రూపంలో దొరుకుతాయి, టాబ్లెట్ రూపంలో దొరుకుతాయి. అవి వాడుకుంటే బ్లడ్ ప్యూరిఫై అయిపోతే ఆటోమేటిక్గా స్కిన్ గ్లో కూడా వస్తుంది, మచ్చలు తగ్గిపోతాయి, చర్మం దురదలు, ప్యాచెస్ లాంటివి కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఆహారంలో సరిగ్గా ఉంటే, చెత్త తినకుండా ఉంటే, వీలైనంత వరకు మ్యాక్సిమం తగ్గించేస్తే బ్లడ్ ప్యూరిఫై అయ్యి మచ్చలు తగ్గిపోతాయి, గ్లో బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ మద్యం. సో చాలా మంది అలవాటు అయిపోయారు, అదొక వ్యసనంగా ఉంది. చాలా మంది ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటే మానేస్తే బాగుండు, కానీ ఎంత చెప్పినా వినట్లేడు అని ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మద్యం మానేయాలి అంటే అసలు మద్యం మానడానికి ఆయుర్వేదంలో మూలికలు ఉన్నప్పటికీ సమాజం ఎలా ఉందంటే మనం వాళ్ళ మద్యం మానుకోమని మోటివేట్ చేసి పంపిస్తాము, వాడు వెళ్ళి టీవీ యాడ్ చూసి మళ్ళీ ముందు కొనుక్కుంటాడు. కాబట్టి మనం వీళ్ళని ఏం చేయలేము. మానసికంగా దృఢంగా ఉండి నేను ఆపుకుంటాను ఈ కోరికని, నా పిల్లలకి అన్యాయం జరగకుండా నేను ఆరోగ్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తానని బలమైన సంకల్పం తీసుకొని నా దగ్గరకు వస్తే నేను తగ్గిస్తాను. అంతేగాని బయటికి వెళ్ళి ఫ్రెండ్ బలవంతం చేశాడు, ఈ ఒక్కసారే కదా, ఒక పెగ్గే కదా, మళ్ళీ అలవాటు అయిపోతారు. ఇంత ముందు కంటే బాగా తాగుతారు. అమ్మో కరువు, ఒక నెల రోజులు మనం తాగలేదు, ఇప్పుడు ఇంకా ఎక్కువ తాగాలని తాగేస్తారు. ఈ మెంటాలిటీ ఉన్నంత వరకు ఎవరికి మనం తగ్గించలేము. తగ్గించుకోవాలన్న సంకల్పం ఉంటే నేను తగ్గిస్తా. మంచి మూలికలు ఉన్నాయి. అలాగే నేల ఉసిరి కషాయం అని ఉంటుంది, నేల ఉసిరి ఉంటుంది, రోడ్ల వెంబడి తెగ పెరిగిద్ది. ఉదయం సాయంత్రం పొద్దున్న లేవగానే కషాయం తాగితే పరగడుపునే మందు మీదకి మనసే పోదు, తాగబుద్ది కాదు. అసలు మందు చూస్తే వాంతి వచ్చింది, కానీ ఆ కషాయం తాగడం, మనం తాగడానికి ప్రయత్నం చేస్తే కషాయం తాగడం తప్పించుకుంటాడు. సో నేల ఉసిరితో ట్రై చేయండి లేడీస్, ఇంట్లో మీ మొగుళ్ళ మీద. మీకు కూడా అలవాటు అయి ఉంటే, ఆడవాళ్ళు కూడా అడిక్ట్ అయి ఉన్నవాళ్ళు కూడా ఇది కూడా ప్రయత్నం చేసుకోండి. మీ ముందు ఫస్ట్ కావాల్సింది సంకల్పం, అది చేసుకుంటే మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మద్యం మానేయడం వల్ల కొంచెం దడదడగా అనిపించి నీరసంగా అనిపిస్తుందంటే మంచి రక్తం పట్టే ఫుడ్ తినండి, అప్పుడు లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, దానికి సరిపడా న్యూట్రిషన్ వస్తుంది, అప్పుడు లివర్ కూడా కోలుకుంటుంది. మద్యం మానేసిన 72 గంటల తర్వాత లివర్ కొంచెం నార్మల్ కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. 72 గంటల దాకా మద్యం మత్తులోనే ఉంటుంది లివర్ కూడా. 72 గంటల తర్వాత అది రికవరీ మొదలు పెట్టింది. కాబట్టి మనం మంచి ఫుడ్ ఇస్తే, దానికి విటమిన్స్, మినరల్స్ మంచి ఫుడ్ ఇస్తే కోలుకుంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో ఇప్పటివరకు సార్ వాళ్ళ దగ్గర చాలా ఆయుర్వేదిక మూలికలు కానీ ఆయిల్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట. చాలా మందికి ఇప్పటివరకు క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు వీటికి సంబంధించి ఇప్పుడు మందు గురించి మానేయడానికి కూడా ఒకటి మాట్లాడుకుంటూ వచ్చాం, కంటి చూపు కోసమే. కానీ ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే ఇక్కడ అన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాయి, ఫార్ములాస్ కూడా వాళ్ళే ఇచ్చి చేస్తారు. కాబట్టి సో ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేవన్నీ కూడా షేర్ చేస్తారు.